ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేసేయండి. అండ్ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. సో అదే ఆడియోతో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని రోజుల క్రితం మన సబ్స్క్రైబర్ కూడా మనకు రిక్వెస్ట్ చేశారు, అమ్మాయిల వీడియో ఎడిట్ చేసి ఒక ట్యూటోరియల్ పెట్టండి బ్రదర్ అని. సో ఆ టాపిక్ కూడా ఈ వీడియోలో కవర్ అయిపోతుంది. ఫస్ట్గా నేను ఈ వీడియో క్రియేట్ చేసింది క్యాప్కట్ ఎడిటర్ యాప్లో. సో ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మీ మొబైల్లో లేకపోతే క్యాప్కట్ ప్రో వర్షన్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని కనెక్ట్ చేసుకుంటాను. సో ఇలాంటి VPN యాప్ ఉన్నా సరే మీకు నచ్చిన VPN యాప్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మన వీడియో. సో వీడియోని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. కొంచెం ఆడియోని మ్యూట్ చేసుకుంటాను. వీడియో వచ్చేసి మనకు ఈ విధంగా స్మూత్గా స్లో మోషన్లో అయితే ఉంది మనకు. ఫస్ట్గా మీ వీడియోని మీరు స్లో మోషన్లో అయితే షూట్ చేసుకోవాలి. ఒకవేళ స్లో మోషన్లో షూట్ చేసుకోకపోతే, మీ మొబైల్లో అంత మంచి స్లో మోషన్ రాకపోతే నార్మల్ వీడియోని ఈజీగా మీరు స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి నేర్చుకోండి. సో ఆ స్లో మోషన్ పార్ట్ని అయితే నేను స్కిప్ చేశాను. సో డైరెక్ట్గా ఇప్పుడు నేను వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంది. ఒక 10 సెకండ్ 8 సెకండ్ కంటే తక్కువ ఉన్న లెంత్ ఉన్న వీడియో ఇది. సో ఆడియో కూడా మనకు అంతవరకు మాత్రమే ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు ఆడియో కావాలంటే ఆడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ప్రీవ్యూ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ వీడియో యొక్క స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ట్రెండింగ్ అండ్ ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రో వర్షన్ మాత్రమే యూస్ చేస్తున్నాను. సో మీకు కూడా క్యాప్కట్ ప్రో వర్షన్ లింక్ని నేను ప్రొవైడ్ చేశాను. సో కింద మనకి ఇక్కడ బ్లర్రెడ్ లవ్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇంటెన్సిటీ 100 చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అట్మాస్ఫియర్ 100% చేసుకోవాలి ఇక్కడ. అండ్ అంతే చేసుకొని ఇక్కడ మిగతా సెట్టింగ్ ఏం చేయొద్దు. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ ఎఫెక్ట్ మనకు ఆటోమేటిక్గా 3 సెకండ్స్ వరకు వస్తుంది, అంతవరకు మాత్రమే ఉంచేసేయాలి. దెన్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ర్యాండమ్గా ఒక చిన్న షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో మనకి ఇక్కడ చాలా షేక్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ డిఫరెంట్. సో అందులో నుంచి మీకు నచ్చిన షేక్ ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఫ్లాష్ షార్ప్ ఈ షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటాను ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని, సో దీని షార్ప్నెస్ని కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా మీకు కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని డ్యూరేషన్ చాలా తక్కువ ఉంచుకోవాలి, 1 సెకండ్ కంటే కూడా తక్కువ ఉంచుకోవాలి. జస్ట్ ఇక్కడ ఈ విధంగా అంతే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఉంచిన తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇప్పుడు వచ్చేసి బాడీ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ట్రెండింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్ మై హార్ట్ అని. ఓకే, ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఓకే, అండ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ని మొత్తం ఇక్కడ 0 చేసుకోవాలి. 0 చేసుకుంటే ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ ఎఫెక్ట్ని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు కొంచెం ఇక్కడ మనం ఈ వీడియోని కొంచెం కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి, బేసిక్ కలర్ గ్రేడింగ్. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని కొంచెం దీన్ని సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ కాంట్రాక్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ HSL మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన ఫేస్ కలర్, ఈ కలర్ని చూస్ చేసుకొని కొంచెం వైట్ చేసుకోవాలి ఈ విధంగా. దెన్ చేసుకుంటే మనకి ఇక్కడ కలర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట వీడియోలో అనేది ఈ విధంగా. ఓకే, ఈ విధంగా కలర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ పొజిషన్లో తీసుకురావాలి. దెన్ ఇక్కడ మళ్ళీ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు ఇక్కడ 3 అని ఆప్షన్ ఉంది. ఇక్కడ 3 ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లైక్ మీద క్లిక్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని సో దీని ఫిల్టర్ని తగ్గించుకొని ఇక్కడ సింపుల్గా అమౌంట్ని దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బటర్ఫ్లైస్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బటర్ఫ్లైస్ డ్రీమ్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా మనకు వీడియో ప్లే చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, స్టార్టింగ్లో ఈ విధంగా లవ్ షేప్ బ్లర్ ఎఫెక్ట్, చిన్నగా షేక్ ఎఫెక్ట్, దెన్ ఇక్కడ ఈ విధంగా ఈ హార్ట్ సింబల్ ఎఫెక్ట్, దెన్ ఇక్కడ ఇలాంటి ఎఫెక్ట్. ఓకే, సో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.